ఇప్పుడు మనం అరకుకు దగ్గరలో జ్యోతి ఇండియన్ తేనెటీగల పరిశ్రమ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం ఈ షాపుకు సంబంధించిన యజమాని మనతో ఉన్నారు. ఆయన మాటల్లో ఇక్కడ అసలు ఈ తేనెటీగల పరిశ్రమ గురించి ఏదైనా బిజినెస్ గురించి మనం అడిగి తెలుసుకుందాం. జ్యోతి ఇండియన్ హనీబీ ఇండస్ట్రీ ఉన్నది. గత 7 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అరకులో పరిశ్రమ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కొంచెం మైనస్లో ఉన్నాం తప్ప, లేకపోతే జనం దృష్టిలో అయితే మాత్రం మంచి క్వాలిటీ ఇస్తామని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. తేనె కూడా ఇక్కడ ఉండే సీజన్లను బట్టి కూడా తేనె అనేది రుచి మారుతూ ఉంటుంది. తేనెటీగల పరిశ్రమ అంటారు ఎపికల్చర్. ప్రతి ఒక్క బాక్స్లో రాణీగ అనేది ఒకటి ఉంటుంది. కూలీగలు అనేవి వేలల్లో ఉంటాయి. డ్రోన్ పీస్ అనేవి 0 to 100s ఉంటాయి. కానీ రాణీగ అనేది ఒక్కో బాక్స్లో ఒకటే ఉంటుంది. ఆ రాణీగ అనేది రోజుకు వచ్చి 500 నుంచి 1000 గుడ్లు పెడతాం వల్ల ఈ కూలీగలన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి సార్. ఆ రాణీగను బేస్ చేసుకుని ఈ కూలీగలు అనేవి 2-3 కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల వెళ్ళిపోయి పువ్వుల్లో వాలి మకరందాన్ని తెచ్చుకొని తేనెగా మలుచుకొని దాచుకుంటూ ఉంటాయి. అలా వచ్చిందని మనకి 25 రోజులకి 4 రోజులకి ఒకసారి వస్తూ ఉంటుంది. వచ్చిందని నీట్గా మనం కలెక్ట్ చేసుకుంటాం. తీసేటప్పుడు కూడా ఏంటంటే మంటలు పెట్టేయటం, వాటిని తిండేయటం, అట్లా గుడ్డు లార్వా మిక్స్ అవటం అలా ఏముండదు. సో దీంట్లో ఏగలు దాంట్లో తీసుకొని నిలిపేసుకుంటాం. అంటే ఒక పట్టు ఒక లేయర్ అనేది అలా ఉంటుంది. ఫస్ట్ సెకండ్ పిక్చర్లో ఉంది కదా, సో ఆ పిక్చర్లో సెకండ్ పిక్చర్లో ఉంది కదా, సో అలా పట్టు అనేది ఒక లేయర్ అనమాట. ఆ పట్టు అట్లా పైకి తీసుకొని దీంట్లో ఏగలు దాంట్లో నిలిపేసుకుంటాం. ఫ్రెష్ తరైగలు అక్కడే రాలిపేసుకొని సీలేస్తుంది అనమాట. అంటే మనం ఎలాగైతే చక్కగా డబ్బులు సంపాదించుకొని బీరువాలో పెట్టి తాళాలు వేసుకుంటాము, అది కూడా తీసుకొచ్చిన మకరందాన్ని తేనెగా మలుచుకొని అది తినంగా మిగిలిన దాన్ని నెక్స్ట్ తరం కోసం దాచుకుంటూ ఉంటాయి. సో ఎందుకని అలా దాచుకోవాలి, ఇప్పుడు తెచ్చుకుంటూ ఉంటాయి కదా అంటారు. కానీ వర్షాకాలంలో పువ్వులో మకరందం అనేది కారిపోతుంది సార్. అది ఏం చేస్తుందంటే నెక్స్ట్ తరం కోసం అంటే అది తినంగా మిగిలిన దాన్ని దాచుకొని మైనంతో లాక్ చేసుకుంది. ఆ లాక్ అనేది మనం రిమూవ్ చేయడం వల్ల హోల్స్ ఓపెన్ అవుతాయి. శాంత కింద మిషనరీ సార్, అది అట్లా సెకండ్ పిక్చర్లో థర్డ్ పిక్చర్లో మనం సీల్ అనేది ఓపెన్ చేస్తాం కదా, హోల్స్ ఓపెన్ అవుతాయి. శాంత కింద మిషనరీ అనమాట. ఆ మిషన్లో పెట్టి హ్యాండిల్ ఫాస్ట్ తిప్పుకోవడం వల్ల ఆ ఎయిర్ ఫ్రెషర్ తేనె ఒక్కటే వస్తుంది. ఆ పట్టు డ్యామేజ్ కాదు, దాంట్లో గుడ్డు లార్వా పేపాలు ఏం మిక్స్ కాదు. పట్టు మళ్ళీ యాస్టింగ్గా దాంట్లో పెట్టేస్తే వాటర్ తెచ్చుకొని హోల్స్ అన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని రెక్కలతో డ్రై చేసుకొని మళ్ళీ తీసుకొచ్చిన మకరందం అనేది వాటర్ రూపంలో ఉంటుంది. దాని బాడీ ఇంజిన్స్ మిక్స్ చేసుకొని 7 పిక్కులతో ప్రాసెస్ చేసుకున్న తర్వాత లిక్విడ్ రూపంలో తేనెగా మారుతుంది. చాలా మంది ఏంటంటే వాటి వేస్ట్ మనం తింటున్నాం అని చెప్పి అపోహలో ఉంటారు. అది మాత్రం వాస్తవంగా సలైవా అంటారు. సో మనం ఎలాగైతే కష్టపడి నెక్స్ట్ తరానికి ఆస్తులు కూడా పెట్టేస్తామో అవి కూడా తినంగా మిగిలిన దాన్ని నెక్స్ట్ తరం కోసం దాచుకుంటున్నాయి అనమాట. సో వేస్ట్ అయితే అవి దాచుకోవు కదా, సో అది సలైవా అంటారు. అట్లా తేనెగా మలుచుకొని దాచుకున్న దాన్ని మనం కొంత వాటికి కేటాయించి కొంత మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. బాక్స్కి ఎదురు హోల్ ఉంటుంది సో రావచ్చు. ఆ హోల్ ద్వారాగానే మన పెట్టిన ప్లేస్ నుంచి 2-3 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోయి మళ్ళీ ఎంత లెక్క వచ్చినా కూడా ఏ బాక్స్లోకి ఆ బాక్స్లోకి వస్తుంది తప్ప పక్క బాక్స్లోకి వెళ్ళదు. సో ఎందుకని అలా వెళ్ళదంటే ప్రతి ఒక్క బాక్స్లో రాణీగ ఉంటుంది అని చెప్పాం కదా, ఆ రాణీగ అనేది మదర్ బేస్. అది చాలా మంది ఏంటంటే అది ఆడయేగ ఇవన్నీ మగ ఏగలు దానికోసం వస్తున్నాయి అనుకుంటారు. అలా కాదు. సో మన తల్లిదండ్రులు మనం బేస్ చేసుకొని మన ఇంటికి మనం ఎలాగైతే వెళ్తామో ఆ మదర్ బీని బేస్ చేసుకొని ఈ వర్కర్స్ అన్ని కూడా దాని బాక్స్లోకి దానికే వస్తాయి అనమాట. కాదని పక్క బాక్స్లోకి వెళ్ళినా కూడా ఒప్పుకోండి, ఎందుకంటే అవి దాచుకున్న వాటిని ఇవి లాగేసుకుంటాయి అని చెప్పేసి రానికుండా బయట ఆపేస్తాయి. లేదు కాదు అని లోనకి వెళ్ళినా కూడా ఆ బాడీ స్మెల్ని బట్టి బయట చంపేసి బయట పడేస్తారు అనమాట. సో అంత సెన్సిటివ్ సార్. లోన కూడా ఒక లైఫ్ టైం అయితే కూలీగా అనేది 42 రోజులే బతుకుతుంది. ఈ 42 రోజుల్లో ఒకవేళ చనిపోయి బాక్స్లో ఉన్నా కూడా అది క్లీన్ చేసి బయట వేసిన దాకా కూడా వర్క్ చేయమన్నమాట. ఇప్పుడు అది మాకు ఓపెన్ చూపించిన మస్తు ఉంది సార్. అట్లా చూద్దాం, ఒకవేళ ఎగబడేటట్లుంటే మాస్క్ తెచ్చుకుందాం. వాస్తవంగా ఏంటంటే మనం హ్యాండ్లింగ్ చేసుకునేటప్పుడు ఫేస్ మాస్క్ వాడుకుంటాం. కొబ్బరి పిచ్చి వెలిగించి లైట్గా స్మూత్ చేయడం వల్ల ఒక 10 minutes వరకు మొత్తగా ఉంటాయి. ఆ టైంలో మాత్రమే మనం చేయి పెట్టి హ్యాండ్లింగ్ చేసుకోగలం. అదే డైరెక్ట్గా చేయి పెట్టేసాం అనుకోండి పుట్టే అవకాశం ఉంటుంది. పుట్టిన ప్రతి ఈగ కూడా చనిపోతుంది సార్. ఎందుకంటే దాని నీడిలు మనకు వదిలేస్తుంది కాబట్టి, జట్టుకి ఎటువంటి సంరక్షణ చేయలేదు కాబట్టి ఫీవర్ వచ్చి 5 minutes అదే చనిపోతుంది కదా, అవి డిలీట్ చేసి బయట వేస్తాయి అనమాట. సో మనకి చాలా మంది అంటే తేనె తీయ ఉంటుంది, తేనె వగరు ఉంటుంది, తేనె ఘాటు ఉంటుంది అంటారు. అలా కాదు, చుట్టుపక్కల ఉండే ఫ్లవర్స్ తీసుకొచ్చిన మకరందాన్ని బట్టి కూడా తేనె టేస్ట్ మారుతుంది. న్యాచురల్ హనీ అనేది అట్లా టేస్ట్ మారుతూనే ఉంటుంది.
డాబరు లైండేజ్ చాలా మంది అట్లా వాటికి అలవాటు అయిపోయి తేనంటే అదే కలర్ ఉండాలి, తేనంటే అదే టేస్ట్ ఉండాలన్న ఫీలింగ్ లో ఉండిపోయారు సార్. ఇవ్వండి ఇట్లా ఉంటుంది సార్, ఒక్కో లేరు ఒక్కో పట్టు. మీకు ఆ రాణి ఈగను కూడా చూపిస్తాను. ఈ కనపడేది కూడా వర్కర్ బీస్ అంటారు. మనకు తేనె కూడా ఈ పై ఎత్తులో మాత్రమే స్టోరేజ్ చేసుకుంటుంది, ఈ కిందంతా కూడా రాణి గుడ్డు పెట్టుకుంటా ఉంటుంది. కుట్టిందండి చనిపోతుంది, ఆ నీళ్ళు అనేది మనకు వదిలేస్తుంది. చూడండి అది ఆడిస్తూ ఉంటుంది చూడండి, చనిపోయిన తర్వాత అది వదిలేసిన తర్వాత లైట్ కదులుతూ ఉంటుంది అనమాట. అంటే ఏదైనా చాకు స్మెల్ మారింది అనుకోండి ఆటోమేటిక్ మళ్ళీ కొట్టకుండా ఉంటుంది అనమాట. మీకు డ్రోన్ బీ చూపిస్తాను, వర్కర్ బీ కూడా చూపిస్తాను సార్. మీకు తీసుకున్నారు కదా, అందులో రాణి ఉందండి? ఉంటుంది సార్, కంపల్సరీ ఉంటుంది. ఉంటేనే మీకు మనకు రాణి గుడ్డు పెడితేనే ఈ బాక్స్ డెవలప్ అవుతుంది అనమాట. ఎందుకంటే 42 రోజుల తర్వాత కూలీగానే చనిపోతే నెక్స్ట్ ఆ రాణి పెట్టే గుడ్డు వల్లే ఈ బాక్స్ అనేది డెవలప్ చెందుతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి హనీ ఫుల్గా పోసేసి చూడండి డ్రాప్స్. బాబు పొగముట్టి కొంచెం ఏమనుకోండి. ఇందులో రాణి ఈగని మాకు చూపించమ్మా. ఇవన్నీ వర్కర్ బీస్. ఇది డ్రోన్ బీస్ అన్నా కదా, దీనికి నీడిల్ ఉండదు. సో ఇవన్నీ కూడా డ్రోన్ బీస్ సార్. ఈ లావుగా హెవీగా ఉన్నాయి కదా, డ్రోన్ బీ అంటారు. అవి ఏం చేస్తారు? అది కొట్టవు సార్. సో 10 కూలీగలు తీసుకొచ్చిన ఆహారాన్ని తిని పడుకుంటాయి అనమాట విడి టైంలో. కానీ వాటి వల్ల కూడా ఉపయోగం ఉంది. కొత్తగా రాణి ఈగలు డెవలప్ చేసుకోవాలా అనుకున్న టైంలో మాత్రమే ఉపయోగపడుతుంది. మీట్ అయిన పూతే కూడా చనిపోతుంది సార్. ఇదిగోండి లార్వా బురుడు అంటారు. కిందంతా కూడా హోల్స్ లో మీకు లార్వా తెల్ల కనపడుతుంది. సో అది మొత్తం కూడా ఇలా పిలప్ అవుతుంది. ఇది పిగిలితే బేబీ బీస్ పుడుతుంది అనమాట. ఇవ్వండి బాగా ఫుల్ డ్రాప్స్ పోసేసి మనకు రావాలంటే ఇంకా ఒక 10 days అలా పడుతుంది సార్ హనీ అనేది. సో మైనంతో లాక్ చేసుకున్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అట్లా హోల్స్ లో ఓపెన్ గా ఉన్నప్పుడు తీసుకుంటే తేనె అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, మెడిసిన్ వాల్యూస్ కూడా ఉండదు సార్. అది లాక్ చేసినప్పుడు మాత్రమే మనకు మెడిసిన్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. తేనె కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పరిశ్రమకి మనకి గవర్నమెంట్ ప్రోత్సాహం అందిస్తుందా? సార్ కేవీఐసి వాళ్ళని ఖాదీ అండ్ విలేజ్ డెవలప్మెంట్ కల్చర్ వాళ్ళు సబ్సిడీ ద్వారా బాక్సులు ఇస్తుంది లేదా లోన్స్ ఇస్తుంది. లాక్ వెళ్ళింది. బాడీలో ఎక్కడ కుట్టినా పర్లేదు సార్. ఒక మొహం మీద కుడితే మాత్రమే వాసిపోతుంది. బాడీలో కుట్టిన వాసినా కూడా పర్లేదు. మొహం ఏంటంటే వికారంగా కనపడుతుంది సార్. క్యూన్ బీ అంటారు రాణిగా. ఒక్కొక్క బాక్స్ లో ఒకటే ఉంటుంది. అది రోజుకి వచ్చి 500 నుంచి 1000 గుడ్లు పెడుతుంది. దాని లైఫ్ టైం 2 years అండి. సో వర్కర్ బీస్ మాత్రం 42 రోజులు బతుకుతుంది. డే అండ్ నైట్ వర్క్ చేస్తుంది. ఏం చేస్తుందంటే వాటిలో వాటి సిండికేట్ గా వర్క్ చేసుకుంటాయి. కొన్ని వెళ్ళిపోయి వాటర్ తెస్తుంటాయి, కొన్ని వెళ్ళిపోయి పోలన్ గ్రెయిన్స్ తెస్తుంటాయి, కొన్ని వెళ్ళిపోయి మటన్ తెస్తుంటాయి, కొన్ని వెళ్ళిపోయి ప్రొఫైల్ చిగురు పదార్థం పట్టు అల్లుకోవడానికి మనం చెక్క ఫ్రేమ్ యాడ్ చేసినప్పుడు మొత్తం కూడా నేచురల్ గా అవే అల్లుకుంటాయి సార్. బయట నుంచి తెచ్చుకున్న మైనంతో అవి అల్లుకుంటాయి అనమాట. రాణికి పెట్టే గుడ్డుని పొదుగుతుంటాయి. సో తీసుకొచ్చిన మకరందం అనేది వాటర్ రూపంలో ఉంటుంది. దాని బాడీ ఇంజిన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే లిక్విడ్ రూపంలో తేనెగా మారుతుంది. సలైవ అంటారు. సో అట్లా వాటి వర్క్ చేసుకుంటే సార్ డే అండ్ నైట్ వర్క్ చేస్తుంది అనమాట 42 రోజుల్లో కూడా. ఒక బాక్స్ ఒక బాక్స్ ఒక రాణి మాత్రమే ఉంటుంది సార్. ఒకవేళ 2 ఉండా బలమైన దాన్ని ఎంచుకుంటే బలహీనమైన దాన్ని తీసి బయట వస్తాయి అనమాట. సార్ ఇంకేమన్నా డీటెయిల్ కావాలండి? అది ఏంటంటే దాన్ని ఎలా చేస్తున్నారు? కొబ్బరి పీచు సార్ వెలిగించి లైట్ గా స్మోక్ చేయడం వల్ల మత్తుగా ఉంటుంది. ఆ టైంలో మాత్రమే మనం హ్యాండ్లింగ్ చేసుకోగలం. అదే ఇందాక ఉండే 1-2 కుట్ని సో ఒక రకమైనటువంటి అటాక్ కోసం ప్రయత్నం చేసింది. సో ఎప్పుడైతే మనం పొగ కొట్టామో అన్ని కూడా చూడండి సైలెంట్ గా అయిపోయినాయి. సో బయట కూడా తీసే విధానం కూడా అలాగే ఉంటుంది సార్. కానీ మంటలు పెట్టేస్తారు. పొగ పెట్టేస్తే సరిపోతుంది. బయట ఏంటంటే మంటలు పెట్టేయడం
సో అది మొత్తం కూడా కింద పైన ఏడ ఉంటది, వాళ్ళు లాగేటప్పుడు గెడకరతో వాళ్ళు పట్టుకున్న క్లాత్ లో పడొచ్చు, కింద పడొచ్చు, ఓవరాల్ గా పిండేస్తారు తీసేసి. అందులో గుడ్లు అన్ని కూడా ఉంటది, లార్వా ఉంటది, ఆ కింద పడిన డస్ట్ ఉంటది, అన్ని మిక్స్ అయిపోయి. సో అందుకని అది కంపల్సరీగా ప్రాసెసింగ్ చేసి వాడుకోవాలి సార్, డైరెక్ట్ వాడుకోకూడదు. ఇది అలా కాకుండా మనం డైరెక్ట్ అలా కాకుండా ఏంటంటే దీంట్లో ఈగలు దాంట్లో పట్టు తీసాను కదా, బాగా తేనె వచ్చినప్పుడు దీంట్లో ఈగలు దాంట్లో దులుపుకుంటాం, బ్రష్ అవుట్ తీసుకొని నీట్ గా ఈగలన్నీ కూడా అక్కడే అరిపేసుకుంటాం. సో నెట్ లా కట్టుకొని ఆ నెట్ లో కూర్చొని సీలేసింది చాకు ద్వారా తొలగించి మిషనరీ మెషిన్ లో దింపేసుకుని ఆ లేయర్స్ అనేవి హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్ పాజిటివ్ తిప్పుకోవడం వల్ల ఆ తేనె ఒక్కటే వస్తుంది అనమాట, పట్టు డ్యామేజ్ గా. సో తీసే విధానం కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రాసెస్ చేయము, కెమికల్ యాడ్ చేయము, రా హనీ అంటాం. సో మనం కూడా తీసుకెళ్లిన హనీని 6 నెలలకు ఒకసారి 1 గంట ఎండలో పెట్టుకోవటం వల్ల ఆ హనీ అనేది లైఫ్ లాంగ్ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు సార్. తేనెకి అనేది ఎక్స్పైర్ ఉండదు. చాలా మంది అంటే తెలియక తీసుకెళ్లిన ప్రతి ఒక్కటి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. తేనెకి మాత్రం ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉండే తత్వం ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టిన అవసరం లేదు. వాటర్ తగలకుండా తేనె ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే మా దగ్గర హనీ ఒకటే కాదండి. సో హనీతో పాటు వాస్తవంగా జింజర్ అయిపోయింది, రోజ్ పెటల్స్ హనీ అయిపోయింది, క్యారెట్ హనీ అయిపోయింది, ఓన్లీ బీట్రూట్ మాత్రమే ఉంది. సో మ్యాంగో హనీ ఉంది, జామున్ హనీ ఉంది. సో ఒక్కో దానికి ఒక్కో బెనిఫిట్ సార్. సో మనం చూసుకున్నట్టయితే ఓన్లీ హనీ వెయిట్ లాస్ కోసం వాడుకోవచ్చు, వెయిట్ రావడానికి వాడుకోవచ్చు. కొంతమంది మోటాలు రాకుండా బ్లాక్ స్పాట్స్ పోవడం కోసం వాడుకుంటారు. కొంతమంది ఏంటంటే సో పిల్లలకి నెట్టిగా మాటలు వస్తుంటాయి, వాళ్ళకి తమలపాకు మీద 2-3 డ్రాప్స్ వేసి పలసంగా అనేసి ఆ తమలపాకు నాకేయటం వల్ల నాలుగు పలసన పడిపోయి మాటలు స్పష్టంగా వస్తుంటాయి. వెయిట్ లాస్ కోసం అయితే ఉదయం పూట గోరువెచ్చని నీరు, 1/2 లీటర్, 2 స్పూన్లు తేనె, 2 స్పూన్లు నిమ్మరసం, ఈ 3 కలిపి అరగడుపులు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాం. అంటే ఈ మోషన్ అవుతుంది, మోషన్ ద్వారా ఫ్యాట్ కూడా కంట్రోల్ అవుతుంది. దీని వల్ల ఏంటంటే బ్లడ్ ప్యూరిఫై చేసి బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తీసేస్తున్నాం. సో అలా కూడా వాడుకోవచ్చు. కొంతమంది వెయిట్ రావడానికి ఏంటంటే గోరువెచ్చని పాలలో ఈవినింగ్ టైం పడుకోబోయేటప్పుడు గోరువెచ్చని పాలలో తీసుకోవడం వల్ల వెయిట్ కూడా అవుతారు అనమాట. లేదు కార్డ్ రైస్ లో సాల్ట్ ప్లేస్ లో తేనె అనేది యాడ్ చేసి తీసుకోవడం వల్ల బాడీ ఇంప్రూవ్ అవుతుంది. సో హనీతో అది బెనిఫిట్ సార్. క్యారెట్ హనీ కొంతమంది సార్. సో ఈ లోకల్ సార్ ఇవి ఏంటంటే కొబ్బరి నూనె తెచ్చుకొని సో కొంచెం హీట్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో వేసేసుకొని 1 రోజు 2 రోజులు ఆగిన తర్వాత అది హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల కళ్ళు మంటలు భారత రిలీఫ్ వస్తుంది సార్. కళ్ళల్లో ఏదైనా సిటీస్ ఏమైనా కూడా రిలీఫ్ మొత్తం తోడేస్తుంది అనమాట. చాలా బాగుంది, వాడాము, బాగుందని చెప్పేసి దీన్ని మనం డెమోలో పెట్టుకున్నాం. ఇది మిరియాలు సార్, లోకల్ది. వీళ్ళు నీళ్ళ ముందు లేరు, పొట్లేరు, చెరువు లేరు, నేచురల్ గా పండిస్తారు అనమాట. సో అందుకని అది కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టాం అనమాట. ఇవన్నీ కాఫీ అండి, అది కాఫీ సార్. గురించి ఒకసారి జామున్ హనీ సార్. సో నేరేడు కాయలు తింటే కూడా హార్ట్కి చాలా మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, రక్తం శుద్ధి చేస్తుంది, కొన్ని రకాల చర్మ వ్యాధులు ఏమైనా కూడా రిలీఫ్ చేస్తుంటారు కదా. సో అది మనం తేనెలో మిక్స్ చేసి ఇస్తున్నాం. చాలా మంది ఏంటంటే తీసుకుంటారు, ఇది రిజల్ట్ ఉంటుందా లేదా అనుకుంటున్నారు. తీసుకెళ్ళిపోయి డైలీ 1 స్పూన్ కాడికి వాళ్ళు స్టార్ట్ చేసుకుని ముందర సో టెస్ట్ చేసుకుంటున్నారు. తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకుంటే నార్మల్లో ఉంది సార్, చాలా బాగుంది కూడా అని చెప్పి చెబుతున్నారు. జామున్ హనీ అంటారు, అందులో కాలా జామున్ అని కూడా చెప్తారు. చెప్పి డైలీ 1 స్పూన్ వరకు కూడా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది సార్. ప్రాసెసింగ్ మీరే చేస్తారా? సో అంటే వేరే వాళ్ళ దగ్గర చేపిస్తున్నాం సార్. అంటే అది ఒక ఫార్ములా ఉంది, చూడండి సార్ ఒకసారి స్మెల్ చేయండి, చాలా బాగుంటుంది కూడా. ఈ ఫిల్టర్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ అయిపోయింది. ఇన్స్టెంట్ కాఫీ అనేది మొన్న జస్ట్ తెప్పించాము. సార్ జామున్ హనీ టేస్ట్ చేయొచ్చు.